పిండి వడియాలు ఎలా పెట్టాలో నేర్చుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, సగ్గుబియ్యం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు. అలాగే పిండి మనం ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో ఆ గిన్నెతో 6 కప్పులు నీళ్ళు కొలిచి పెట్టుకోవాలి. ముందుగా మనం ఇలా ఎసరు పెట్టుకుని అందులో మనం నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, పండుమిర్చి తీసుకుంటే మంచి కలర్గా ఉంటుందని చెప్పి నేను పండుమిర్చి తీసుకున్నాను. ఈ పండుమిర్చి బాగా మిక్సీ చేసుకుని ఇది కూడా వేసేసుకోవాలి. మనం తీసుకున్న జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసుకుని వాటర్ని బాగా మరిగించాలి. 1 కప్పు పిండి తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ కప్పు 1 కప్పు నీటిలో వేసి ఉండలు అవి లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. అస్సలు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్ మరిగేలా చూసుకొని బాగా మరిగించిన తర్వాత మనం వాటర్లో కలుపుకున్న పిండిని వేయాలి. పిండిని వేసి ఉండలు అవి రాకుండా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా థిక్ కన్సిస్టెన్సీ అయ్యే వరకు అనుకుని దింపేసుకుని ఒక తడి చీర మీద మనం వడియాలు పెట్టుకోవాలన్నమాట. వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇలా తడి చీర మీద మనం వడియాలు పెట్టుకుందాం. ఇలా ఒక వరుసలో నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలా పెట్టుకుని ఈ రోజంతా ఫుల్గా ఎండలో ఆరనివ్వాలి. ఇలా మనం ఒక వరుసలో వడియాలన్నీ పెట్టేసుకున్నాం. రోజంతా అయిన తర్వాత వడియాలు చూడండి ఎలా ఎండిపోయినాయో. ఫుల్గా ఎండిపోయినాయి అన్నమాట ఈ వడియాలు. ఇప్పుడు మనం ఈ చీర వెనక వైపు తడిపి మనం వడియాలు తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం పెట్టుకున్న వడియాలు ఎండిపోయినాయి. ఎండిపోతే ఇలా అయిపోతాయి అన్నమాట. ఒకసారి మనం వేపుకొని తీసుకున్నా ఎలా ఉంటాయి కుదిరిగానే. ఇవి ఒక 2 రోజులు 3 రోజులు బాగా ఆరనిచ్చాక ఇలా అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం వేపుకొని మనం పప్పుచారులోనే, సాంబార్లోనే, పప్పులోనే, రసంలోనే ఎందుకన్నా కానీ మనం తినచ్చు. వేపేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా మనం ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, వేపిన తర్వాత వడియాలు ఎలా ఉన్నాయో. మీరు కూడా ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.